మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనములో ఆ మొదటి దూత భూనివాసులందరికీ ఇస్తున్న వర్తమానం ఏంటంటే, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. దీని అర్థం ఏంటో ప్రార్థన చేసుకుని మనం చదువుకుందాం. మహాపరిశుద్ధుడా నాయనా, ఈ సమయమందు మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి మాతో మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మా ప్రభుని యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము నిజంగా ఇది ప్రకటన గ్రంథానికి సెంటర్లో ఉంది. అవునండి. అంటే మనకి గుండె ఏ విధంగా ఈ హార్ట్ మన శరీరానికి ప్రాముఖ్యంగా హృదయమును గుండెను దేవుడు అలాగే సెంటర్లో పెట్టారో, అట్లాగే ఈ ప్రకటన గ్రంథం యొక్క సెంటర్ పాయింట్కి వస్తే 14వ అధ్యాయం కనపడుతుంది. ఈ 14వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే ఈ 3 దూతల వర్తమానము. మొదటి దూత, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడని తెలియజేస్తున్నారు గొప్ప స్వరముతో. ఇది ఒక అర్జెంట్ మెసేజ్ అని మనం చూసాం ఇంతకు ముందు. ఈ వర్తమానము భూనివాసులందరికీ అందాలని ఈ దూత ఆకాశ మధ్యమున ఎగురుచున్నట్లు కూడా మనం చూసాము. ఆ దూత ఎవరో కూడా మనం చూసాం. నీవు నేను ఈ వర్తమానము అందరికీ అందించాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ఎందుకంటే సువార్త పరిచర్య దేవదూతలకు దేవుడు ఇవ్వలేదు. సువార్తను ఇతరులకు అందించటము మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించారు. మనకంటే దూతలు బాగా చేయగలరు, కానీ ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడ్డారో అలాంటి వారు ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలని దేవుడు ఉద్దేశించారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, రక్షింపబడిన పాపులు ఇతరులను రక్షణలోకి నడిపించడానికి దేవుని యొక్క సాధనాలుగా ఉండాలని దేవుడు ఉద్దేశించి మనకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ప్రియులారా, ఈ దూత ఇప్పుడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. దేవునికి భయపడటం అంటే ఏంటి? నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనంలో ఇక్కడ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నిర్గమాకాండము 20:20లో అందుకు మోషే భయపడకుడి. ఎప్పుడైతే నిర్గమ 20వ అధ్యాయంలో దేవాతి దేవుడు ఆ సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చి ఆ చుట్టూ ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క సమూహమునకు ఆయన 10 ఆజ్ఞలను, ఆ ఉరుములు మెరుపులు ఆ పరిస్థితిలో ఆయన 10 ఆజ్ఞలను వారికి తెలియచేసినప్పుడు, వారితో ఈ 10 ఆజ్ఞలను దేవుడు పలికినప్పుడు ఇక వారు భయపడిపోయారు. ఇప్పుడు మోషే అంటున్నాడు, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను. దేవుని ఎడల భయము మనల్ని ఏం చేస్తుందంటండి? దేవుని ఎడల మనం భయభక్తులు కలిగినప్పుడు అది మనల్ని పాపము చేయకుండా ఉండినట్లు కాపాడుతుంది. అవును, పెద్దలు అంటారు, కొంచెం భయభక్తులు కూడా లేకపోయింది. ఆ భయము భక్తి ఉండటం వలన మనము పాపములోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని ఎడల భయము అంటే, దేవునికి భయపడటం అంటే వణికిపోయి ఇక దేవుని నుండి దూరం అయిపోవటము అది కాదు ప్రియులరా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సమీపంగా వచ్చారు ఆ సీనాయి పర్వతం మీదకి. ఎందుకు? మిమ్మల్ని పరీక్షించుటకు, మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని భయము మనల్ని పాపము నుండి కాపాడుతుంది. సామెతలు 3వ అధ్యాయము
7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుమా. ఎప్పుడైతే దేవుని అంటల ఆ భయము, ఆ భయభక్తులు మనకు ఉంటాయో, చెడుతనమును విడిచిపెట్టడం మనకి అలవాటు అవుతుంది. అలాగే సామెతలు 14వ అధ్యాయము 27వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. అవును ప్రియులరా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండటం వలన మరణము నుండి, పాపము నుండి, ఆ పాపపు అలవాట్ల నుండి దేవుని భయము మనల్ని కాపాడుచున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. సామెతలు 16:6, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగినట వలన మనుషులు చెడుతనమును తొలగిపోవుదురు. ఈ రోజున పాపము ఎందుకు పెరిగిపోతుంది? అనేక మంది పాపములో ఎందుకు స్థిరపడిపోతున్నారో, ఇక పాపము, ఇక భయం లేకుండా బోల్డ్నెస్ ఇన్ ట్రాన్స్గ్రెషన్, పాపం చేయటంలో ఒకలాంటి మొండితనము, ధైర్యము ఎందుకు ఏర్పడుతుందో తెలుసండి? దేవుని భయము కొదువైపోయింది. అందుగురించే ఈ పరిస్థితుల్లో ఈ దేవదూత భూనివాసులందరికీ కూడా ఒక గొప్ప స్వరముతో మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడని ఈ దేవదూత సెలవిస్తూ ఉన్నారు. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యము మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మనకు ఉంటున్నాయో, అవును, పాపము నుండి మనల్ని కాపాడుతుంది. యాంటీడోట్ ఫర్ సిన్, ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ యాంటీడోట్ ఫర్ సిన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అవును, పాపము శోధన చాలా స్ట్రాంగ్గా ఉంది బ్రదర్. ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. సొల్యూషన్ ఏంటో తెలుసండి? దానికి పరిష్కారం ఏంటో తెలుసా? ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని ఎడల భయభక్తులు మనల్ని చెడుతనము నుండి, పాపము నుండి మనల్ని మళ్ళిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవునికి భయపడి ఆయనను మహింపరచడం అంటే ఏంటి? దేవుని మహింపరచడం అంటే ఏంటో మనము 1 కొరింథీ 10వ అధ్యాయము 31లో చూస్తూ ఉన్నాము. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి? భోజనం చేసినను, పానం చేసినను, ఏం చేసినా దేవుని మహిమ కొరకు. అవును, మనము తినే ఆ భోజనము, ఆ భోజన పదార్థములు, మన ఆ ఆహార అలవాట్లు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? లేక నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చింది నేను తింటాను? మీరు ఏం చేసినా, ఏం త్రాగినా, ఏం తిన్నా దేవుని మహిమ కొరకే. అలాంటి ప్రజల కోసము దేవుడు చూస్తూ ఉన్నారు. ఎస్పెషలీ ఈ టైంలో, ఈ 21వ శతాబ్దంలో ఏదన్నా చెల్లిపోతుంది, ఏది నమ్మినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అంటున్న ఈ పరిస్థితుల్లో దేవుడు ఈ ప్రాముఖ్యమైన వర్తమానాన్ని భూనివాసులందరికీ ఒక అర్జెన్సీతో పంపిస్తూ ఉన్నారు. అలాగే 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 కొరింథీ 6:18 నుండి 20 వరకు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. జారత్వము చాలా ఘోరమైన పాపము. దేవుని ఎడల భయము
మనల్ని ఈ పాపముల నుండి విడిపిస్తుంది. అవును, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. అందు గురించి మనం ఏం చేయాలి? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడే. అవును, మనకు చెందిన వారం కాదు, ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారము. అవును ప్రియులారా, చాలామంది కొంచెం ఇక్కడ నడుముకి ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఏదైనా ఎత్తాలంటే నాకు ఆపరేషన్ జరిగింది అనే జ్ఞాపకం వస్తుంది. అందుకు నేను ప్రక్కకు తప్పుకోవాలి. మీరు చెయ్యండి, ఆ బరువు నేను ఎత్తలేను. అవును ప్రియులారా, అట్టి జ్ఞాపకము మనకు కలుగుతుందా? మనం విలువ పెట్టి కొనబడిన వారమని, క్రీస్తు రక్తం చేత మనం కొనబడిన వారము అని మనకు జ్ఞాపకం ఉంటుందా? మనకు చెందిన వారం కాదు. వి బిలాంగ్ టు గాడ్. అందుకు ఇప్పుడు మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. దానియేలు బబులోనులో ఉన్నాడు. బబులోనులో ఉన్నప్పుడు బబులోనులో ఆ ఆహారాన్ని దానియేలు తినడానికి ఇష్టపడలేదు. బబులోను యొక్క ఆహారము, రాజుగారి ఆహారం, రాయల్ ఫుడ్ నెబుకద్నెజరు ఏర్పాటు చేశాడు. యెరూషలేము నుండి తీసుకుని వెళ్ళిన ఆ రాకుమారులకు నెబుకద్నెజరు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. వారికి బబులోను విద్యను నేర్పించడం మాత్రమే కాదు, రాజుగారు తినే భోజనము ఏర్పాటు చేస్తే దానియేలు ఆ భోజన పదార్థాలతో తన దేహమును అపవిత్రపరచుకోవటము దానియేలుకి ఇష్టం లేదు. అందుకు దానియేలు ఆయనతో పాటు ఉన్న ముగ్గురు స్నేహితులు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, వీరు నలుగురు కలిసి ఆ భోజనమును ఏర్పాటు చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మాకు పానమునకు బదులు నీరు ఇవ్వండి, ఆ ఆహార పదార్థాలకు బదులు మాకు శాఖాధాన్యాదులు మాకు ఇవ్వండి, మేము వాటితో మా యొక్క దేహాన్ని అపవిత్రపరుచుకుని మా దేవునికి మహిమను మేము ఇవ్వకుండా ఉండలేము. అవును ప్రియులరా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచుడని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రతి క్షణము పాపము లేకుండా ప్రతి విషయంలో తండ్రికి మహిమను తెస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించారు. మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మనము ఏ విధంగా దేవుణ్ణి మహిమపరచగలమో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. అవును, మన వెలుగు ఏ విధంగా ప్రకాశింపనివ్వాలి? ఎందు గురించి? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడే. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? అవును, మన సత్క్రియలు, మన మంచి క్రియలు, అవును, ఇతరులకి మనం సహాయం చేయటము, ఆకలిగా ఉన్నవారికి కొంచెం భోజనం పెట్టడమా, దాహంగా ఉన్నవారికి కొద్ది నీళ్ళు ఇవ్వటము, చిన్న చిన్న సహాయములు మనం ఎందు గురించి చేయాలి? మనం మంచి పేరు తెచ్చుకోవడానికి కాదు. ఇతరులు మనం మంచివారని అంటారు, మనకేదో అవార్డు ఇస్తారు కాదు ప్రియులరా. బికాస్ వి లవ్ జీసస్, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాం కాబట్టి. అందు గురించి మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి క్రియలో తండ్రికి మహిమను తీసుకొని వచ్చారు. నీవు నేను కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ఈ మొదటి దూత ఈ విధంగా సెలవిస్తున్నారు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.
దేవునికి భయపడటం అంటే పాపము నుండి తొలగిపోవటం అని మనం చూస్తాం ప్రియులరా. దేవుని మహింపరచడం అంటే మన దేహములతో, అవును, మనం ఏం తింటున్నామో, ఏమి త్రాగుచున్నామో, ఎలాంటి విషయాలు మనం చూస్తున్నామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో వాటి ద్వారా దేవుని మహింపరచొచ్చని దేవుని వాక్యం నుండి మనం చూస్తాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ క్రియలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? నీ ఆలోచనలు దేవునికి మహిమను తెస్తున్నాయా? నీ మాటలను బట్టి ఇతరులు, ఇదిగో ఈ బిడ్డ, ఈ వ్యక్తి దేవునికి చెందినవాడు, అందుగురించే ఆ క్రమశిక్షణ, అందుగురించే ఆ చక్కటి జీవితాన్ని మనం చూస్తున్నామని మీ సత్క్రియలు చూసి తండ్రి అయిన దేవుణ్ణి వారు మహింపరుస్తున్నారా? ఇదంతా ఎందుకో తెలుసా? ఆ దూత సెలవిస్తున్నారు, మీరు దేవునికి భయపడి ఆయనను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. ఇక్కడ యోహాను వచ్చెను అని రాస్తూ ఉన్నాడు. అంటే యోహాను కాలంలో ఆ తీర్పు అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు. అవును ప్రియులరా, ఏంటి ఈ తీర్పు? ఈ తీర్పు గురించి దేవుని వాక్యము మనకేం సెలవిస్తుంది? ఈ దూత వచ్చి ఇలా సెలవిస్తున్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చే ఒక టైం నిర్ణయించారు. అందుకే పౌలు గారు అంటున్నారు, దేవుడు నిర్ణయించారని. అంటే ఆ తీర్పు పౌలు గారి టైంలో ఇంకా ప్రారంభం కాలేదు. దేవుడు నిర్ణయించారు తీర్పు తీర్చడానికి ఒక సమయం. గాడ్ హ్యాస్ సెట్ ఎ టైమ్ ఫర్ జడ్జ్మెంట్. అంత మాత్రమే కాదు, పౌలు గారు అంటున్న విషయం ఏంటంటే, తీర్పు తీర్చబోయేడి ఒక దినమును దేవుడు నిర్ణయించడం మాత్రమే కాదు, ఆ తీర్పు తీర్చే వ్యక్తిని కూడా దేవుడు నిర్ణయించారు. ఎవరు తీర్పు తీర్చేది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనను శిలువ మరణము తర్వాత పునరుద్ధానులుగా దేవుడు 3వ దినమున మృతులలో నుండి ఆయనను లేపునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు యోహాను కూడా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నారు, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను. అంటే ఇది ఫ్యూచర్లో ఉన్నట్లు పౌలు గారు తెలియజేస్తున్నారు, యోహాను కూడా తెలియజేస్తున్నారు. ఏంటి మరి ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మనము ఈ ప్రకటన గ్రంథం లాంటి మరొక గ్రంథం ఉన్నది, దానియేలు గ్రంథంలోనికి వెళ్తే ఈ తీర్పు గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మనకి తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము, ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళంగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. దేవుని యొక్క సింహాసనము, ఆ పరలోకం యొక్క మహిమను 7వ అధ్యాయము 9వ వచనం దానియేలు వివరిస్తోంది. ఇప్పుడు 10వ వచనానికి వెళ్దాం. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. దానియేలుకు దేవుడు 7వ అధ్యాయంలో ఈ దర్శనం ఇచ్చారు. మరి ఈ తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడ్డాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో చూస్తున్నాం, జీవ గ్రంథము ఉన్నది. ఆ తర్వాత మరణ గ్రంథం ఉన్నది. ఆ గ్రంథములను బట్టి, అందులో రాయబడిన విషయాలను బట్టి మృతులు తీర్పు పొందుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఆ తీర్పు గురించి మనకు తెలియజేస్తుంది. బైబిల్ మనం చూసినట్లయితే ఈ దానియేలు గ్రంథము మరి ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుందో కూడా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దానియేలు గ్రంథములో 7వ అధ్యాయంలో ఈ దర్శనములో దానియేలు చూశాడు ఒక చక్కటి సీక్వెన్స్.
మనకు కనపడుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనములో ఆ దర్శనములో మొట్టమొదటిగా ఒక జంతువును చూశాడు దానియేలు. ఒక సింహము సముద్రం నుండి బయటకు వచ్చింది. అటు తర్వాత ఒక ఎలుగుబంటు బయటకు వచ్చింది. అటు తర్వాత 3వ జంతువు ఒక చిరుతపులి బయటకు వచ్చింది. తర్వాత అదే సముద్రంలో నుండి 4వ జంతువు క్రూరంగా ఉన్నట్లు అది బయటకు వచ్చింది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా ఈ 4 జంతువులు 4 రాజ్యాలు లేక రాజుల గురించి ఉన్నదని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఒక చక్కటి సీక్వెన్స్. సింహం తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి, తర్వాత ఒక క్రూర మృగము. అటు తర్వాత 9వ వచనంలో ఇప్పుడు ఆ తీర్పు. అంటే తీర్పు టైం గురించి కూడా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మనకు తెలియజేస్తుంది. అంటే సింహము సూచిస్తున్న ఆ బబులోను రాజ్యము గడిచిపోయిన తర్వాత మాదీ పార్శిక రాజ్యం వస్తుంది. అవును, ఎలుగుబంటికి సూచన ఆ మాదీ పార్శిక రాజ్యము. ఆ ఎలుగుబంటు రాజ్యమైన మాదీ పార్శిక రాజ్యము గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక చిరుతపులి వస్తుంది. చిరుతపులి సూచిస్తున్న ఆ రాజ్యము చరిత్రలో గ్రీకుల రాజ్యము. నిజంగానే 3వదిగా గ్రీకుల రాజ్యము ఉనికిలోనికి వచ్చి ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. ఆ గ్రీకుల రాజ్యము శాశ్వతంగా ఉండలేదు. అది గడిచిపోయి నెక్స్ట్ ఒక క్రూర మృగము. ఆ క్రూర మృగము ఇనుము రాజ్యమైన రోమా రాజ్యానికి గుర్తుగా ఉంది. ఆ ఇనుము ఆ క్రూర మృగాన్ని దానియేలు చూస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరకుచుండెను. ఆ 4వ జంతువు ఇనుముకు సంబంధించింది. అవును, ఆ 4వ జంతువు రోమా రాజ్యమని చరిత్ర మనకి సాక్ష్యమిస్తుంది. ఈ 4వ జంతువు గురించి, ఆ ముందున్న జంతువుల గురించి దానియేలు ఒక్కొక్క వచనంలో మాట్లాడాడు. కానీ ఈ 4వ జంతువు గురించి 2 వచనాల్లో మనకు వివరిస్తూ ఉన్నాడు. అంటే కొంచెం ఎక్కువ డీటెయిల్స్ ఈ 4వ అధ్యాయం గురించి, 4వ జంతువు గురించి దానియేలు ఇస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఆ 4వ జంతువు చాలా ఘోరంగా ఉంది. దానికి 10 కొమ్ములున్నాయి. ఏంటి 10 కొమ్ములని దానియేలు గమనిస్తూ ఉన్న ఆ టైంలో దానియేలు రాస్తున్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవ కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఆ చిన్న కొమ్ము 3 కొమ్ములను పెరికివేసి ఆ 3 కొమ్ముల స్థానంలో పైకొచ్చిన ఈ చిన్న కొమ్ము, అవునండి, దానికి మానవ కన్నులను, తర్వాత మానవ నోరు ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు ఈ 4వ జంతువు గురించి తెలుసుకోవాలని, ప్రత్యేకంగా ఆ చిన్న కొమ్ము గురించి తెలుసుకోవాలని దానియేలుకి ఎక్కువ ఆతృత కలిగింది. అవును ప్రియులరా, ఆ చిన్న కొమ్ము తర్వాత ఇప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక సీక్వెన్స్లో తీర్పు రాబోతుంది. మనం ఇంతకుముందు మన ఎపిసోడ్స్లో చూసాము. ఆ చిన్న కొమ్ము ఏంటో, ఆ చిన్న కొమ్ము రాజ్యం ఏంటో మనం చూసాము. రోమన్ చర్చ్, ఆ సంఘము సరిగ్గా 1260 సంవత్సరాలు, ఆ 1260 దినముల ప్రవచనం గురించి దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం తెలియజేస్తుంది. ఆ 1260 సంవత్సరములు పూర్తయిన తర్వాత అప్పుడు ఈ తీర్పు వస్తున్నట్లు మనం చూస్తున్నాము. తీర్పు రాబోతుంది అని మనం గమనిస్తున్నాము. నిజంగా
ఆ 1260 దినములు ఎప్పుడు ప్రారంభమైనవి? ఆ 1260 దినముల ప్రవచనము క్రీస్తు శకము 538 నుండి ప్రారంభమై 1798 సంవత్సరంలో ఆ ప్రవచనం పూర్తయింది. అంటే 1798 సంవత్సరం తర్వాత ఈ తీర్పు ప్రారంభం కాబోతుందని మనం ఈ ప్రవచనాల ద్వారా తెలుసుకుంటున్నాం ప్రియులారా. నిజంగానే తీర్పు ప్రారంభమైంది. దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో కూడా మరొక ప్రవచనము మనకు కనపడుతుంది. అది 2300 దినముల ప్రవచనము. బైబిల్లో ఒక దినం అంటే ఒక సంవత్సరము. 2300 సంవత్సరాలు. దానికి ప్రారంభము క్రీస్తు పూర్వము 457 సంవత్సరం. ఆ 2300 సంవత్సరాల ఆ ప్రవచనము 1844 సంవత్సరంలో పూర్తయింది. గమనిస్తున్నారా ప్రియులరా? అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడినని దానియేలు 8:14 తెలియజేస్తుంది. ఈ ప్రవచనాల ప్రకారంగా దేవుని యొక్క తీర్పు తీర్చే ఆ సమయం ఎప్పుడండి? 1844లో. అవును ప్రియులారా, ప్రవచనం ప్రకారంగా మనం చూస్తే ఇప్పుడు మనం తీర్పు గడియల్లో ఉన్నాము. 176 సంవత్సరాల కిందట తీర్పు ప్రారంభమైందని ఆ మొదటి దూత వర్తమానము మనం వింటూ ఉన్నాము. అంటే ఇప్పుడు నీవు నేను ఏ టైంలో ఉన్నామో తెలుసా? ఆ తీర్పు ముగింపు టైంలో నీవు నేను జీవిస్తున్నా. అంటే ఎంత ప్రాముఖ్యమైన సమయం. తీర్పు పూర్తయిపోతుంది. తీర్పు పూర్తయిపోయిందంటే దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఈ 3 దూతల వర్తమానం తర్వాత ఏమొస్తుందో తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. అవును ప్రియులారా, ఈ తీర్పు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ముందు జరుగుతుందని మనం గమనిస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. 22:12లో వాని క్రియ చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. దేవుడు తీర్పు తీరుస్తున్నారా? ఈ తీర్పు యొక్క నిర్ణయాల ప్రకారంగా దేవుడు నీకు నాకు జీతం సిద్ధపరుస్తున్నారు. అంటే జీతం ఏంటి? నిత్య జీవము లేక నిత్య మరణము. ఈ రోజున యేసుక్రీస్తు వారు నీకే జీతం ఇవ్వాలని నీవు ఆశపడుతున్నావు. నీ పరిస్థితిని బట్టి, నీ క్రియలను బట్టి నీవు ఎలాంటి బహుమానమును పొందబోతున్నావో నిత్య జీవము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. అందుగురించే నీకు నాకు ఈ వర్తమానాన్ని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేశారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించు. ఆయనే మన న్యాయాధిపతి, ఆయనే మన రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా తండ్రి, నీ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది మేము తీర్పు సమయంలో ఉన్నాము. కాబట్టి ప్రభా మా జీవితాలని మేము సరిచేసుకున్నట్లు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని, ప్రభా మా జీవితాలను సరిచేసుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.